హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చాయ్ స్టార్ చాకోస్. తమ్నైల్లో చూసారు కదండి, ఇవన్నీ ఒక్క రోజులో వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఒక్క నైట్లో చేశానండి ఇవన్నీ కూడా. వీటితో పాటు మనకి 250 స్మాల్ చాక్లెట్స్ కూడా, ఫోటో చాక్లెట్స్ ఆర్డర్ ఉన్నాయండి. అవన్నీ కూడా 3 మెంబర్స్ ఇచ్చిన ఆర్డర్స్ అనమాట. అవైతే ఈ వర్క్ అయితే నేనైతే నైట్ 10 o'clock స్టార్ట్ చేశానండి. అయితే డోర్ తీసి చూస్తూ మార్నింగ్ అయిపోయిందండి, తెల్లవారిపోయింది అంతా కూడా. నేను వర్క్ అయితే ఫస్ట్ వచ్చిన ఆర్డర్స్ అన్నిటిని కూడా ఇలా బుక్లో నోట్ చేసుకుంటానండి. అప్పుడు డేట్ వైజ్గా చూసుకొని ఆర్డర్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఆల్ఫాబెట్స్ ఈరోజు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఆల్ఫాబెట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఒకవైపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఒకవైపు బార్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఇంకో 250 స్మాల్ ఫోటో చాక్లెట్స్ ఉన్నాయి కదండి, అవి అయితే మా అబ్బాయి ప్రిపేర్ చేస్తున్నాడు. పాపం నెక్స్ట్ డే తనకు హాలిడే కావడంతో పాపం తనకు కూడా నిద్ర లేదండి. నైట్ అంతా కూడా నాతో పాటు మార్నింగ్ తనైతే 4:30 ఆ టైం వరకు నాతో ఉండి వర్క్ చేశాడండి. ఇక్కడైతే కపుల్ మోల్ చాక్లెట్లో అబ్బాయి హెడ్ ఎగిరిపోయిందండి. ఈ చాక్లెట్ ఎప్పుడు అంతేనండి, ఈ మోల్లో అన్మోల్ చేసినప్పుడు ఎప్పుడు అబ్బాయి హెడ్ అయినా ఎగిరిపోద్ది, లేదంటే అమ్మాయి హెడ్ అయినా ఎగిరిపోద్దండి. ఎప్పుడు సరిగ్గా రాదండి. దీన్ని మళ్ళీ ఇలా కవర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మోల్ తీసుకున్న దగ్గర నుంచి 1 or 2 times వచ్చి ఉంటుందండి. సరిగ్గా ఎప్పుడు సరిగ్గా రాలేదు. దీన్ని మళ్ళీ చాక్లెట్తో బయటికి బ్రేక్ అయినట్టు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటాను. ఈ కస్టమర్ అయితే కపుల్ థీమ్లో మనకి విత్ హార్ట్స్ కూడా యాడ్ చేయమని చెప్పారండి, స్మాల్ హార్ట్స్. ఇవైతే ఇలా యాడ్ చేసేసి పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఇవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్నీ కూడా 1 by 1 చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఆ తర్వాత నేను ర్యాప్ చేస్తానన్నమాట. ఇక్కడైతే హార్ట్ క్యావిటీస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా బ్యాచ్ వైజ్గా వేసుకుంటూ ఇలా హార్డ్ అయిపోగానే వెంటనే అన్మోల్ చేసుకుంటూ ఇలా ప్యాక్ చేస్తామండి. అయితే స్మాల్ చాక్లెట్స్లో 100 pieces అయితే హార్ట్ క్యావిటీస్ అండి, మిగతా 150 pieces అయితే మనకి స్క్వేర్ టైప్లోనే ఆర్డర్ ఇచ్చారనమాట. ఇవి ఇలాగ 1 by 1 అలాగా ఫిల్ చేసుకుంటూ అన్మోల్ చేసుకుంటూ మా అబ్బాయి అయితే ఒకవైపు ప్రిపేర్ చేస్తున్నాడండి, అంటే ర్యాప్ చేస్తున్నాడు. ఇక్కడైతే మా అబ్బాయి బాగా అలసిపోయాడండి. మార్నింగ్ అయితే 3 o'clock అయిపోయింది, నాకు నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అని చెప్తున్నాడండి. నేనైతే ఎప్పటి నుంచో పడుకోమని చెప్తున్నానండి, కానీ కావాలని అది నిద్ర ఆపేసుకుంటున్నాడు. వద్దు మమ్మీ, నువ్వు ఒక్కదానివి చేసుకోలేవు కదా అని చెప్పేసి అలా ఓపిక పట్టి 4:30 వరకు ఉండిపోయాడండి. నేను ఎన్ని టైమ్స్ చెప్పానో పడుకోమని, కానీ అసలు పడుకోలేదు. ఇక్కడైతే చేసినవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఇదంతా ఒక బ్యాచ్ అండి, ఇవి 100 pieces అనమాట. ఇవంతా ఒక బ్యాచ్, రిమైనింగ్ ఇంకా ఉన్నాయండి. అవి వేరే అటు ఇంకో 150 కూడా రిమైనింగ్ వేరే ఇద్దరు కస్టమర్స్ సపరేట్గా ఇచ్చారనమాట. ఈ చాక్లెట్ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే ప్యాకింగ్ అయితే ఇంకొక ఎత్తు అండి. అది కూడా అంతే టైం పట్టేస్తుంది. ప్యాకింగ్ కూడా చాలా టైం టేకిన్ ప్రాసెస్ అండి. అది కూడా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకైతే విత్ ప్యాకింగ్తో పాటు అయితే నాకు 7-8 అలా అయిపోయిందండి. 7:30 to 8 అయింది టైము. ఇలా ఎక్కువ ఆర్డర్స్ ఉండేటప్పుడు ఎప్పుడైనా నాకు ఇంతే టైం అయిపోతుంటుందండి. ఇంక ప్యాకింగ్ ఇవన్నీ అయిపోగానే పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేసేసానండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ చేసిన ఇవన్నీ కూడా ప్యాకింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి కొరియర్ చేసేసి ఇంకా అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయానండి. ఒక్కొక్క రోజు ఇలాగే సరిగ్గా నిద్ర అయితే ఉండదండి, అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదండి, అంటే సరిగ్గా తీయడానికి మరి టైం సరిపోలేదండి. ఏదో కొంచెం అలా తీసిన వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో కనుక సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి. ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇలాంటి డిజైనర్ చాక్లెట్స్ అవసరమని మీకు ఎవరికి అనిపిస్తుందో వాళ్ళకైతే ఒక షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.